పీకే నిన్న ఎర్రచందనం గురించి మాట్లాడితే ఎర్రచందనం మధ్యలో దేవుణ్ణి కూడా తీసుకొచ్చిండు. ఇది వీళ్ళ నైజం అనమాట. ఎందుకంటే వీళ్ళకి దేవుణ్ణి, మతాలని, కులాలని అడ్డం పెట్టింది, వాటికి ముడిపెట్టింది రాజకీయాలు చేయటం రాదు కదా. ఇలా చేతకంతానానికి ఇంకా వీళ్ళకి చేతనైంది అది ఒకటే కదా. దేవుడికి సంబంధించిందని మాట్లాడిండు. తర్వాత అది ప్రకృతికి సంబంధించిందని మాట్లాడిండు. ఎర్రచందనం స్మగ్లింగ్ని ఎవరు చేసినా తప్పే, దాన్ని అరికట్టడానికి ఎలాంటి స్టాండ్ తీసుకున్నా ఓకే. కానీ వీళ్ళు చేసే రాజకీయం ఏంది, అది ప్రకృతికి సంబంధించింది, అట్లాగనే ఉంచండి, ఎవరు కొట్టవద్దు, ఎవరు కూడా అలా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి అండు. అంతవరకు ఓకే, బాగానే ఉంది. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ కూడా వ్యాపారం చేయాలని చూస్తుంది కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక దాంట్లో నేను సోషల్ మీడియాలో చూసిన, ఆ సంపద ఉంది, మనకి విలువైన సంపద ఉంది, దాని ద్వారా కూడా సంపద సృష్టించాలని చెప్పి మాట్లాడిండు. అంటే ఆ మాటలకు అర్థమైంది అంటే మీరు వ్యాపారాలు కూడా చేయాలని కూడా చూస్తున్నారు కదా. అంటే మీరు చేస్తే ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది లేదా, వేరే వాళ్ళ దొంగలు చేస్తేనే ఇబ్బంది ఉంటుందా? మరి నువ్వు చెప్పగలవా, స్టాండ్ తీసుకోగలవా, మేము వాటితో ఎలాంటి వ్యాపారాలు చేయమని చెప్పు మరి.